జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జిల్లా పునర్వ్యవస్థీకరణపై కేబినెట్లో చర్చించలేదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా చేశారన్నారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నామని వెల్లడించారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నాయన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ జిల్లాకి. అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా, ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేసినటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి,